ఐడెంటిటీ ది ఫాలోయింగ్ కరెక్ట్‌లీ అని ఇచ్చాడు. కరెక్ట్‌లీ అని క్వెషన్ ఇచ్చినప్పుడు ఏ ద కలర్స్ ఆఫ్ ద ఫ్లాగ్ ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ హోస్టెడ్ బై మేడమ్ బకాజీ అని ఇచ్చి అందులో వాడిన కలర్స్ అడిగాడు. 1 రెడ్, 2 యెల్లో, 3 గ్రీన్. బి స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే ఇన్ 1906 కలర్స్ ఇన్ ద జాతీయ ఫ్లాగ్ హోస్టెడ్ బై ఆగస్ట్ 7 ఆర్ గ్రీన్, సాఫ్రాన్ అండ్ రెడ్ ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఈ 2 కరెక్టా? ఏ ఒకటే కరెక్టా? బి ఒకటే కరెక్టా? అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు స్మాల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టేట్మెంట్ మీద క్లారిటీ ఉండాలి. ఫస్ట్ వన్ ఏమిచ్చాడు? మేడం బకాజీ ఎవరు? ఫస్ట్ ఆమె యొక్క కథ కొంతవరకు స్టోరీ చేసి ఉండాలి. మేడం బకాజీ 1907లో వరల్డ్‌లో, ప్రపంచంలో, జర్మనీ దేశంలో, బెర్లిన్‌లో ఒక ఇంటర్నేషనల్ మీటింగ్ జరిగితే అక్కడ మన జాతీయ జెండాను ఎగరవేస్తారు. అంటే మీనింగ్ ఏంటి? విదేశాల్లో జాతీయ జెండాను ఎగరవేసిన మొట్టమొదటి మహిళ మేడం బకాజీ. ఇప్పుడు క్వశ్చన్ ఒకటి ఏమిచ్చాడు? ఇందులో ఉన్నటువంటి కలర్స్ ఏమని ఇచ్చాడు. కలర్స్‌లో ఇందులో గ్రీన్ కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? రెడ్ కంపల్సరీగా ఉంటుంది. కానీ యెల్లో అనేది లేదు. ఆ యెల్లో ప్లేస్‌లో మనకి రావాల్సింది సాఫ్రాన్. ఈ కలర్ రావాలి. కాబట్టి ఇది రాంగ్. కాబట్టి అందులో కలర్ లేదు. ఆ యెల్లో కలర్‌లో మనకు రావాల్సింది సాఫ్రాన్ కలర్ రావాలి. కాబట్టి ఏ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. బి స్టేట్మెంట్ 1906 మన ఇండియన్ ఫ్లాగ్ ఆగస్టు 17న 1906లో ఎగరవేస్తారు. ఆ ఎగరవేసేటప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్ యొక్క కలర్ ఏమని అడిగాడు 1906 ప్రకారం. ఫస్ట్ వన్ రెడ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ ఉంటుంది. ఇందులో సాఫ్రాన్ ఉండదు. అందులో సాఫ్రాన్ ఉండదు. ఈ సాఫ్రాన్ ప్లేస్‌లో మనకు ఉండాల్సిన కలర్ యెల్లో కలర్ రావాలి. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి? 2 స్టేట్మెంట్స్ కూడా రాంగే. కాబట్టి మనకి ఆప్షన్ ఏంటంటే ఏబీలు 2 సరికావు అనే ఆన్సర్ మనకి రావాలి. ఇది ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ మీద